ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట 34వ కీర్తన 1వ వచనం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించుదును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించుదును, మరి ఆయన కీర్తి నా నోట నుండెను. ఎప్పుడైతే దేవుని వెంబడి వెళ్తూ దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని ఇష్టానుసారంగా బ్రతికిన వారు మరి దేవుని యందు మరి సంతోషించువారుగా ఉంటారు. ఎప్పుడు ఆయన కీర్తి తన నోట పొగుడుతూనే ఉంటారు. మరి దేవుని ఎరిగిన మనము ఎల్లప్పుడూ కూడా దేవుని ఆరాధించువారుగా ఉండాలి. ఆయన కీర్తిని, ఆయన ఘనతను, ఆయన మరి చేసిన కార్యములను, అద్భుతములను, ఆశ్చర్య క్రియలను అనేకులకు తెలియచేయవారుగా ఉండాలి. దేవుని ప్రేమించిన వారు ఎప్పుడు కూడా దేవుని యందు సంతోషించేవారుగా ఉంటారు, ఆనందించేవారుగా ఉంటారు. దేవుని వెంబడి నడిచిన వారు దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని కొనియాడడానికి సిద్ధం కలిగిన వారుగా ఉంటారు. మరి ఇక్కడ నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, దేవుని సన్నిధానంలో ఎల్లప్పుడూ కూడా సన్నిధించేవారుగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ఆయన కీర్తి ప్రచురం చేయవారుగా ఉండాలి. మనకు ఎవరైనా మన స్నేహితులవని, బంధువులవని, మన కుటుంబం వారవని, లేకపోతే మనకున్న వారవని ఎవరైనా మనకు కొంచెం సహాయం చేసినట్లయితే వారిని గూర్చి అనేకులకు మనం తెలియజేయవారుగా ఉంటాం. అలాంటిది దేవాతి దేవుడు మనల్ని పుట్టించి మనకు ఆయుస్సునిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, శక్తినిచ్చి, బలాన్నిచ్చి, మరి వస్త్రాలనిచ్చి, సర్వము ఆయన మన కోసం రాత్రి వేళ నిద్రపోకుండా పగటి వేళ ఆయన మరి మేఘస్తంభమే, అగ్నిస్తంభమే, ఆయన దూతలను కావలి ఉంచి మన వెంబడి నడిపించిన దేవాతి దేవునికి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎంత కృతజ్ఞత కలిగిన వారుగా మనం ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధానంలో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఎల్లప్పుడూ దేవుని ఆరాధించే వారిగా ఉండాలి. దావీదు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ దేవుని సన్నిధించుదును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండునని. ఎందుకంటే దావీదు పట్ల దేవుడు చేసిన అద్భుతాలను, దేవుని చేసిన ఆశ్చర్య క్రియలు ఉన్నతమైనవి కనుక ఎన్నో శత్రువుల బారి నుండి మరి శత్రువులు మరి దావీదుని చంపాలని చూస్తున్నప్పుడు, మరి అరణ్యంలో మరి ఎవరు లేని కొండల్లో, లోయల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క దేవదూతలు ఆయన వెంబడి ఉంటూ ఆయన్ని రక్షించి ఆయన ప్రాణాన్ని కాపాడిన దేవతి దేవునికి కృతజ్ఞత చెల్లించు వారుగా ఉండి ఈ కీర్తన రాయిచున్నాడండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట నుండును. ప్రియ సహోదరి సహోదరులారా, ఎల్లప్పుడూ ఆయన్ని సన్నిధించేవారుగా ఉందాం. ఆయన కీర్తి మన నోట నుండేవారుగా ఉందాం. ఈ లోకంలో మేలు చేసి స్నేహితుడి కొరకు మనం ఏ రీతిగా పొగిడి వారిని ఎంతో ఆనందంగా మరి వారి విషయమై మనం తెలియజేస్తామో, మరి మన దేవత దేవుడు అంతకంటే విలువైన దేవుని మనం కలిగి ఉన్నాం కనుక ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించుకుంటూ ఆయన సన్నిధానంలో ఎల్లప్పుడూ కూడా ఈ లోకమైన వాటికి మనం ఎన్నో పనుల్లో మరి దానికి ప్రాధాన్యత ఇస్తాం. ఎక్కడికైనా వెళ్ళాలన్నా మరి ముందుగానే మనము మరి ఒక అరగంట, ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాల ముందే మనం పరుగులు తీస్తూ ఉంటాం. కానీ దేవుని సన్నిధి అంటే వెళ్ళొచ్చులే, ఆరాధించవచ్చులే, గణపరచొచ్చులే అన్న ఆలోచన ఉండిపోతుంది. కానీ ఈ లోకమైన వాటివి అవి ప్రస్తుతం మాత్రమే. కానీ పర సంబంధమైన దేవతే దేవుని యొక్క ఉన్నతమైన మహిమ మనం పొందుకోవాలి. నిత్య రాజ్యమునకు వారసులుగా ఉండాలంటే నిత్యము ఆయన్ని కనపరచు వారుగా ఉందాం, ఆయన ఆరాధించే వారుగా ఉందాం, ఆయన కీర్తిని ప్రచురం చేయవారుగా ఉందాం. ఇటు వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెను. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా తను
వంచితే తన చిత్తమును వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను స్తుతించుట మానను నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యం ఆయన కీర్తి నా నోట నుండెను నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెను అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తల వంచి తన చిత్తమునకు తల వంచితే అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను నిత్యము ఆయన నోట నా నోట నుండెను నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెను అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను నేనెల్లప్పుడూ యెహోవా సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెను దేవుని స్తోత్రం.